నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేయడం ద్వారా మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట వేయడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జై జవాన్ జై కిసాన్. మల్లాపూర్ రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదలుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ రైతుల ఐక్యతకు నిదర్శనం ముఖ్యంగా మా మల్లాపూర్ రైతులు చూపెట్టిన ఐక్యత, మల్లాపూర్ రైతులు చూపెట్టిన పోరాట పటిమ, దానికి నిదర్శనం ఇవాళ వెంటనే కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం ఆదరించింది. మళ్ళొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులందరికీ కూడాను మంత్రి గారితో మాట్లాడినాను. వెంటనే మళ్ళీ రైతులు రోడ్డు మీద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వెంటనే పోయినసారి కాకుండా మొక్కజొన్నలకు వెంటనే రైతుల బ్యాంకులలో డబ్బులు పడేటట్టు చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మా లక్ష్మణన్న గారు కూడా తప్పకుండా అయ్యేటట్టు చూసుకుంటా అని చెప్పినారు. ఎవరు? మన జిల్లా మంత్రి లక్ష్మణ్ గారు కూడా. సో 100కు 100% రైతుల స్ఫూర్తికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఐక్యతకు నిదర్శనము ఇవాళ మల్లాపూర్ మార్కెట్కి ఆర్డర్స్ రావడం జరిగింది. రేపు పొద్దున మా మంత్రివర్యులు కూడా వస్తా అని చెప్పినారు. వారికి కూడా ధన్యవాదాలు. వారిని కూడా మంచి ఘనంగా ఇక్కడికి మేము స్వాగతిస్తాం. మేము అందరం కూడా మా రైతులందరూ కలిసి వారందరికీ మా మల్లాపూర్ రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. వెంటనే ఇక్కడ ఉన్న మక్కలన్నిటికీ మాయిశ్చర్ కూడా రెడీ అయిపోయింది. తొందరగా మా మక్క రైతులందరి బ్యాంకులలో 2 రోజులలో డబ్బులు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మంత్రివర్యులను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రేపు మా మంత్రివర్యులు వచ్చినప్పుడు కూడా మేము అందరం కూడా ఘనంగా వారందరికీ స్వాగతం పలుకుతాము. మళ్ళొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ, స్పెషల్గా మల్లాపూర్ ప్రెస్ మిత్రులు, దీన్ని బ్రహ్మాండంగా మీరు రైతుల కష్టాలని రోజు వారీగా మీ పేపర్లలో మీ ఛానల్లో ప్రచురించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ మెసేజ్ తొందరగా పోయింది. తొందరగా మా రైతులందరికీ వాళ్ళు పడ్డ కష్టానికి, వాళ్ళు పడ్డ ఫలితానికి కొద్దిగా లేట్ అయినా కూడా వచ్చింది. మీ కృషి ఉందాల్లో మా రైతుల కృషి, మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై